నమస్తే. నేను శిల్ప, మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. కొంతమంది అంటూ ఉంటారు, నేను చిన్న తప్పు చేసినా నాకు చాలా పెద్ద శిక్ష పడిపోయింది దానికని. అంటే చిన్న తప్పు చేసినా కొంతమంది పెద్ద శిక్ష పడుతుంది, దానికి గల కారణాలు ఏంటి మ్యామ్? అంటే అది ఎవరు నిర్ధారించలేకపోవడం, వీళ్ళు తప్పు చేశారా తప్పు చేయలేదా అని ఒక్కొక్కసారి నిర్ధారించలేకపోవడం. ఒక్కొక్కసారి పిల్లలు చూడండి, పాపం ఏ తప్పు చేయదు, మనం ఎవరి మీదో కోపం తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా చూపిస్తుంటాం, కానీ అది మన తప్పైనా వేరే వాళ్ళ తప్పైనా శిక్ష పడింది మాత్రం పిల్లలకే కదా. అలానే మన స్కూల్లో మంచిగా చదువుకుంటుంటాం, ఎవరో ఒకరు మన బుక్ దాచేస్తూ ఉంటారు, కానీ ఆ బుక్ దాచిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండదు, బుక్ పోయిన వానికే పనిష్మెంట్ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా అంతే. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, ఎక్కడో చిన్న ఏ తప్పు చేయకోకుండా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మాట పడాల్సి వస్తుంది. అలా ప్రతి జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. చిన్న చిన్న శిక్షలు ఎన్ని తింటే అంత మనం స్ట్రాంగ్ గా అవుతాం. అలాంటి శిక్షలు రాకూడదని కోరుకోకూడదు. మనం ఆ శిక్షలు ఇచ్చిన వాటిని మనం తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని అయితే ఖచ్చితంగా అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను నీకు. మన ఇంట్లో ప్రతిరోజు మనం చూసేదే, ఇది స్టోరీ కూడా అనుకోకూడదు, మనం ప్రతిరోజు జీవితంలో అనుభవిస్తున్నదే. మనం బాగా చిక్కటి పాలు తీసుకొని బాగా మరగబెట్టి చల్లార్చిన తర్వాత తోడేస్తూ ఉంటాం కదా. తోడు వేసిన ఒక 10-15 నిమిషాలు గాని ఒక గంటకు గాని అందులో ఒక స్పూన్ ఉప్పు గాని ఒక నిమ్మకాయ చుక్క గాని వేస్తే ఏమవుతుంది? విరిగిపోతుంది, బాగా విరిగిపోతుంది కదా. అదే ఒక 2-3 గంటలు బాగా గడ్డ పెరుగు వచ్చిన తర్వాత దాంట్లో నిమ్మకాయ వేసినా ఉప్పు వేసినా మీరు ఏమి వేసినా కూడా పెరుగు అనేది గట్టిగా పేరిపోతుంది కదా. మనిషి కూడా అంతే. ఒక అవకాశం ఎవరైనా తీసుకొని మనల్ని ఏడిపించినా బాధ పెట్టినా శిక్ష వేసినా కూడా అవన్నీ మన మంచికే అనుకొని భావించుకోవాలి. లేకపోతే మనం కూడా ఎలా అయితే తోడు పెరగని తోడు ఎలా విరిగిపోతుందో అలా మన మనసు కూడా విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఎన్నో 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 మన జీవితాల్లో ఆటుపోట్లు అంటూ వస్తూ ఉంటాయి. వాటిని మనం ప్రతి ఆటుపోటుని ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే ప్రతి స్టెప్ లోనూ కష్టం ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ కష్టం దాటితేనే అమ్మయ్య ఇంకో స్టెప్ కి ఎక్కగలదు. ఆ స్టెప్ ఈజీగా దాటామనుకో ఇంకొక స్టెప్ మనము ఈజీగా రెండో స్టెప్ కి వెళ్ళగలదు. ఫస్ట్ స్టెప్పే కష్టంగా ఉంది కదా అని మనము కిందే ఉండిపోయామంటే ఈ మిగిలిన స్టెప్లు అనేవి మనం పైకి ఎక్కలేము. ఎవరైనా సరే మనకి శిక్ష విధించారు, ఎవరైనా దండించారు అంటే అది మన మంచికే. ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే మనకి అంత సక్సెస్ వస్తుంది. ప్రతి ఫెయిల్యూర్ వెనక కూడా ఒక మంచి సక్సెస్ ఉంటుంది. ఎందుకో తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఒక స్పీచ్ లో బ్రహ్మానందం గారు చెప్పారు, నాకు ఒక స్కూల్ కూడా లేదు, మా ఊర్లో ఒక 10-15 కిలోమీటర్లు బస్తీ వేసుకొని బుక్స్ మోసుకొని నేను స్కూల్కి వెళ్తుంటే మా నాన్న ఎందుకు స్కూల్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఇంట్లో కూర్చొని హ్యాపీగా పని చేసుకో, మన పొలాలు పని చూసుకో అని చెప్తే కాదు నేను అలా కాదని నడుచుకొని వెళ్ళి స్కూల్కి వెళ్ళి అక్కడ స్కూలింగ్ ఫినిష్ చేస్తాడు. స్కూల్తో అయిపోయిందా? కష్టము తీరిపోయిందా? లేదు కదా. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. స్కూల్ అయిపోయింది, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ కాలేజ్ అంటే ఇంకొంచెం కష్టమే కదా. ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి. స్కూలింగ్ లెవెల్ వేరే, కాలేజింగ్ లెవెల్ వేరే, డ్రెస్ సెన్స్ వేరే మారిపోతుంది. ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఒక మైండ్ ని మనం స్టెబిలిటీగా ఉండాలి. ఆ మెచ్యూరిటీని అన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం ఒక గోల్ ఒక అంబిషన్ ముందుకు వెళ్ళాలి అంటే అలా కాదు. మా నాన్న మానేయమని చెప్పారు, నాకు వద్దు అనుకునే ఆ రోజు ఒక్కరోజు ఆలోచన చేసి వెళ్ళకపోతే ఈ రోజు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అదే స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఆయన మీద అవును నేను స్కూల్ కాలేజ్కి వెళ్ళి నేను ఒక క్వాలిఫికేషన్ తెచ్చుకున్నాను, ఇక్కడితో ఆగిపోదాంలే అనుకోవచ్చు కదా. అలా ఆగిపోయింటే ఈ రోజు ఆయన ఒక సెలబ్రిటీ అయ్యుండే వాళ్ళ కాదు కదా. బ్రహ్మానందం అంటే ఎవరో తెలిసిందే వాళ్ళ ప్రపంచానికి తెలిసిందేది కాదు కదా. ప్రతి ఒక్క ఫెయిల్యూర్ కి, ప్రతి ఒక్క బాధకి, ప్రతి ఒక్క శిక్షకి కూడా ఒక భగవంతుని దగ్గర ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కని ఏదో సినిమా ఉంది కదా, ప్రతిదానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక తిక్క ఉంది అని అంటారు కదా. విశ్వానికి కూడా ఒక లెక్క ఉంటుంది. మనకి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే యూటిలైజ్ చేసుకుంటారు, వీనికి ఇచ్చి చూడాలి, ఇవ్వకుండా చూడాలని ప్రతి నిమిషం కూడా మనల్ని పరీక్షలు చేస్తూనే మనకు అన్ని కూడా సమకూరుతాయి. ఈ అనంతమైనటువంటి ఈ ప్రకృతిలో ఎవరికి ఏం కావాలంటే అది ఉంటుంది. శిక్షలు అనేటివి మనం శిక్ష అనుకుంటే శిక్ష, అది మనం మేలుకొలుపు అనుకుంటే మేలుకొలుపు. ఇప్పుడు సడన్ గా మనం వంట చేస్తూ ఉంటాం, వంట చేయాలనేదే మన ఫోకస్, కానీ ఏదో హడావుడిలో చేయి కాల్చుకుంటాం. అలానే ఒక్కరోజే మన చెయ్యి కాలి ఊరికే అయిపోతుందా? ఎన్నో సార్లు మన చెయ్యి కాలుతూనే ఉంటుంది. ప్రతిసారి మనం అలర్ట్ గా ఉన్నా కూడా
పొరపాటున ఎప్పుడో ఒక చోట తగులుతుంది, కాలుతుంది. అలానే మనం వంట చేయడం మానేస్తామా? లేదు. లేదు కదా. మనిషి కూడా అంతే, ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎలా మేము గట్టి పడాలి. ఇప్పుడు ఒక్కసారి గట్టి పడ్డారు అనుకోండి, అలాంటి ఎన్ని దెబ్బలు తగిలినా కూడా మనము స్ట్రాంగ్ గా ఉంటాము. దాని నుంచి మనము తప్పించుకోవటానికి ప్రయత్నం చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి బాగా ప్రౌడ్ ఉంది. ఒక ఆయన BMW కారు కడుగుతున్నాడు. పొద్దున్నే లేసి పక్కింటి ఆయన, కారు కడుగుతున్నావు, ఎప్పుడు కొన్నావు అని అంటే, నేను కారు కొన్నాను, మా అన్నయ్య గిఫ్ట్ గా నాకు ఇచ్చాడు, మా అన్నయ్య చాలా కోటేశ్వరుడు తెలుసా నీకు అని చెప్పాడండి. అదేంటి మీ అన్నయ్య కోటేశ్వరుడు అయితే నీ కారు కొనడం ఏంటంటే, నా మీద ఉన్న అభిమానంతో అని చెప్పాడంట. ఊరికే ఉండకోకుండా మళ్ళీ నీకు ఇలాంటి కారు ఉంటే బాగుంటుంది, ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటాడు కదా అని అనిపించిందా అంటే, అతనికి సమాధానం ఏం చెప్పాడో తెలుసా? కాదు, నేను అలా కోరుకోలేదు, నీకు కారు వచ్చినందుకు నేను కోరుకోలేదు, అలాంటి అన్నయ్య కావాలని కూడా నేను కోరుకోలేదు, అలాంటి కార్లు ఇచ్చే పొజిషన్ కి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది వాళ్లకు సమాధానం. మనం ఎలా చెప్పాలి అంటే, మనం కార్లు ఇచ్చే పొజిషన్ కి వెళ్ళాలి, అలాంటి BMWs నేను 10 మందికి ఇచ్చే రేంజ్ లో తయారవ్వాలని కోరుకుంటున్నాను, కానీ నేను మీ అన్నయ్య లాగా కావాలి, నీలాగా కావాలని కోరుకోలేదు. వాళ్ళ అన్నయ్య దానం చేసే స్వభావంలో ఉన్నాడు, ఆయన తీసుకునే స్వభావంలో, ఈయన ఇచ్చే స్వభావంలో ఉన్నాడు. ఎప్పుడు అనేది గ్రాటిట్యూడ్ మనము విశ్వానికి చూపించేది. ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుంది. అలా ఇవ్వకోకుండా అంత మనకే కావాలి, మన దగ్గరే ఉండాలి అనే స్వార్థంతో మనిషి బతకకూడదు. ఎవరిని కూడా మనము చులకన చేయకూడదు, ఎవరిని కూడా మనము తక్కువ చేసే అంచనా. ఈ రోజు ఈ మనిషి ఇంతే కదా, ఒక పరక పుల్ల కూడా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒకసారి ఉపయోగపడుతుంది. ప్రతి పరక పుల్లలు కూడా మనం పోగు చేసి పక్కన పెడితే ఏదో ఒక రోజు వాటి అవసరం వస్తుంది అనేది మనకి నానుడి కదా. అలానే మనకి ఎన్ని శిక్షలు పడినా, ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని దెబ్బలు పడినా కూడా ప్రతి దెబ్బ నుంచి ఒక అప్పు తీసుకోవాల్సిందే. మనం ప్రతి దెబ్బ నుంచి మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. అలా నేర్చుకోకుండా దెబ్బలు పడుతున్నాయని అక్కడే ఉండిపోయామనుకో, మనం అక్కడే ఉండిపోతాం, కానీ ముందుకు ఒక అడుగు కూడా మనము ముందుకు వెళ్ళలేము. చూసారు కదండి, చిన్న తప్పు వల్ల మనకి పెద్ద శిక్ష పడుతుంది అనేసి మనం బాధపడుతూ ఉంటాము. అలా బాధపడకుండా మనం ఎలా మోటివేట్ అవ్వాలి అనేసి మనకి మంచి మోటివేషన్ ఇచ్చారు కదండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మీకు ప్రాబ్లం సొల్యూషన్ చెప్తారు.